ఏమండి మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది, అర్థమైందా? ప్రేమ కాపీ తీసుకురాపో. బాబాయ్ ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళి బాబాయ్. నేను హోటల్లో ఫుల్గా భోంచేసి వచ్చాను, ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్ ఒక టీ అన్న తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు, నీ మర్యాదకి నీ పద్ధతికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ బాబాయ్. హలో ఎరా నారాయణ, నేను రా రాంబాబుని. రాంబాబు చెప్పరా. రే నాగరాజు నేను హైదరాబాద్ వచ్చారా. నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుడిని చూసారా? చూసావురా. ఈ మరి నారాయణని చూడరా. అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు, కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు, అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు, కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ, అరే రాంబాబు, అరే నాగరాజ్, మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా? ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవా అవుతావు అనుకునే సర్పంచ్ అయ్యావరా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? భోజనం చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో చికెన్ మటన్ వాళ్ళ కోసమేనా? బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి. ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను, తీసుకురా. బీరువాలు 3000 ఎక్కడుంది? ఏమని? మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు దేముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఏమైనా సంపాదించుకుంటామే? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా? 3000 ఇవ్వరా. థ్యాంక్స్ రా. ఇదిగో పాలలో నీళ్ళక్క కలుపుతున్నావు, కొద్దిగా మంచి పాలు పోయి. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకి రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి, అర్థమైందా? ఊరు మొత్తం చెప్పాలి, అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. ఒరే వాసన వస్తుందా వాసన వస్తుందా అంటాడు, భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. వద్దు ఓప పట్టారు, వచ్చేస్తాడు. అరే ముక్క ఉందిరా. నా భూతో నా భవిష్యత్తేరా. నారాయణ ఆడికి షుగర్ రా, ఆకలి తట్టుకోలేడురా, తొందరగా పెట్టరా బాబు. అరే అయిపోయిందిరా. ఏమే కూర ఎంత వరకు వచ్చింది? వాసన వస్తుందిరా. నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావా ఏంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5000 పెట్టాను, తీసుకురా. పట్టు చీర కింద 5000 ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5000 ఖర్చు పెట్టావు, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు, కానీ చుట్టాన్ని సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవునా నారాయణ, కరెక్ట్ చెప్పావు. 5000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, ఇలాంటి ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను రా. ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళు నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. ఏరా వాసన వస్తుందిరా. వస్తుంది. ఏమే కూర ఏమన్నా రెడీ అయితే తీసుకురా. అయిపోయిందండి. రే ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు, అలాంటి భోజనం పెడతా. నోటెళ్ళు వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా. కూరలోను అనురాగం, అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి. ముందు వడ్డించరా. ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి. ఊరు కుక్కలు అంటుందేంట్రా? ఊర కుక్కలు రా. ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట, వచ్చాయంటున్నాడు. అరే ప్లేట్ పెట్టండి. ఇదిగో ఒక్క నిమిషం రా. ఇప్పుడే వచ్చావు నాన్న? ఆడుకున్నాను. అరే ఇదిగోరా అన్నం, ప్రశాంతంగా తినండి, కంగారేం లేదు, అర్థమైందా? ఇది కూరరా. ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు పెట్టరా. రా పెడతా, కంగారు ఎందుకు? నీకుందిరా? ఉండరా
అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి. వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా. అది అల్లరి దరిద్రుడా, అడవులతో మా కడుపు మార్చున్నట్రా. అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా, మామూలుగా చెప్పడరా, ఒకసారి వినడరా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ మళ్ళీ చికెన్ వేసుకుంటున్నాడు. ఏ చి 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 మరి టూ మచ్ లాభి వచ్చి తినండి. అరే నేను వండినా మీకోసం తినండి. నాన్న నువ్వు వాళ్ళకి చికెన్ వేస్తే నేను పేకప్ వేసుకొని చచ్చిపోతా. అరే చిన్ను నీకు ఉందిరా చికెన్ ఉందిరా. నేను మొత్తం తింటా, వాళ్ళకి చికెన్ తే, లేకపోతే నేను పేకప్ వేసుకొని చచ్చిపోతా. నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్లున్నారు ఇల్లు. వీళ్ళ ముగ్గురు ఒక్కో రకంగా ఉన్నారా. ఇవాళ ఆకలితో చచ్చిపోయేలాగా పర్లేదు అరే తినండి, ఆ ముక్క తినండి, ఆ ముక్క తినండి రా. మీరు తినండి, ప్రశాంతంగా తినండి. నువ్వు చికెన్ తిన్నావంటే రాయేసి కొడతా. తీరా కనీసం ఉత్తన్నమైన తిందాను రా మనం. అరే అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా? ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా. వద్దులేరా. సర్పంచ్ నాగరాజు ఏమైందిరా? నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా. నీ దండం పెడతాను రా, నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా. డబ్బులు ఎక్కడ ఉన్నారా? మొత్తం డబ్బులు ఆడేలా వేసుకున్నాడు. నారాయణ ఒక 100 ఉంటేవరా? 100 ఆయన బతికించుకుంటాను. ఒక ముద్ద అన్నం పెట్టి, లేకపోతే బయ్యాల్సిన పెట్టాల్సి వస్తుందిరా. ఏమే ఆ షర్ట్ జేబులో 100 రూపాయలు పెట్టాను చూడు. ఇక్కడ షర్ట్ ఎక్కడుంది? అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా. అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చానని చెప్పండి రా. దరిద్రుడా. అవండి ఐ లవ్ యూ సో మచ్ అండి. ఎంత బాగుంటారండి, అచ్చం దిష్టి బొమ్మలాగా. ఏంటండి ఒక్కసారి కూడా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే రిప్లై ఎవరు? అంత బలిపి ఏంటండి మీకు? ప్లీజ్ నాన్న ఒక్కసారి రిప్లై ఇవ్వు నాన్న. ఏం చేస్తారు నువ్వు? నేనేం చేశానండి? మీరేదో చేస్తున్నారు కదా. అమ్మ ఇంకోసారి రావాలి కాదు, చెప్పుదని కొడతాను. నా గురించి ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నాను? పెళ్ళైన దగ్గర నుంచి మీ అయ్యగారిని తప్ప పరాయి మగని ఒకసారి చూడలేదు, ఒకసారి టచ్ అయ్యి తెలుసా? పెళ్ళైన దగ్గర నుంచి అన్నారు అంటే పెళ్లికి ముందు. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఫోన్ చేస్తున్నాను మీ అయ్యగారికి. హలో హలో బంగారం. నాన్న అమ్మా చెప్తల్లి. గుర్తున్నా నీకు? అసలు మర్చిపోయావు నువ్వు. 2 నెలలు అయింది. అయ్యగారండి ఒకసారి. అయ్యగారు రంగా ఎలా ఉన్నారండి? బాగున్నాను కానీ అమ్మగారిని ఎలా చూసుకుంటున్నా? మీరు లేని లోటు తీరుస్తున్నానండి. బాగా చూసుకుంటున్నానండి, బాగా చూసుకుంటున్నాను. బాగా చూసుకో. అయ్యగారు ఈ నెల నాకు శాలరీ అది పెంచుతానన్నారు. కరెక్ట్ శాలరీ పెంచుతాను కదా. అమ్మగారికి ఒకసారి ఫోన్. అయ్యగారు చెప్పండి. అడిగి మంచి శాలరీ పెంచుతాను, ఒక 1000 ఎక్స్ట్రా అడిగి. ఇదిగో 1000 రూపాయలు. ఏమండి ముద్దు 1000 రూపాయలు ఇచ్చానండి. ముద్దు 1000 రూపాయలు అంటే అడిగి మీరేమన్నారు కదండి, ముద్దు ఇచ్చి 1000 రూపాయలు అన్నారు. 1000 అడిగి ముందు ముద్దు నాకు ఇవ్వన్నా. ఓ సారీ ముద్దు ఇచ్చే. ఏమండి తీసేసుకున్నానండి. తీసుకోవడం అంటే ఆ రంగాగడి ఫోన్ ఫోన్ అడిగి. అయ్యగారు ఏరా తీసుకున్నావా? 1000 ముద్ద. సరే 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 పక్కరా. ఎంత దూరం మీ పక్కలకు వస్తానండి నేను. పక్కరా రామగారి నుంచి. చెప్పండి. వాళ్ళ నైట్ నేను 12 గంటలకు ఇంటికి వస్తాను. రాత్రి 12 గంటలకు వస్తాను ఇంటికి. అమ్మగారికి సర్ప్రైజ్ మాట. సడన్ గా ఇండియాలో ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తే ఫుల్ సర్ప్రైజ్ అయింది. సో దానికి మొత్తం రెడీ చేసి ఉంచు ఇంట్లో. సరేనా? మీరు వచ్చేసరికి సెట్ చేస్తా కదా. ఎందుకు? ఏంటో సెట్ చేసేది? అదే సర్ప్రైజ్. సర్ప్రైజ్ సెట్ చేయి. ఓకే ఓకే. ఉంటా. రంగా ఏమంటున్నారు? అయ్యగారా ఛార్జింగ్ అయిపోతున్నారు. సరే టీవీ పెట్టు. రేపింది జ్వాల
ఇప్పుడే అందిన తాజా వార్త. భర్త లేకుండా భార్య ఒక్కటే ఇంట్లో ఉన్న టైం చూసి దుండగులు దాడి చేస్తున్నారు, నగలు దోచుకుంటున్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. అరే దొంగలు పడతారంట్రా, అది భర్త లేని భార్య ఇంట్లో అంటరా. రాత్రి అయింది, పడుకుందాం. నాకు లైఫ్ ఇచ్చారు కదండి మీరు. ఐ లవ్ యూ అండి. ఎందుకు అయ్యగారండి మీకు లైఫ్ ఇవ్వడం ఏంటి? లాంగ్ బ్యాక్ రా. ఒక రోజు నేను అయ్యగారు బైక్ మీద వెళ్తున్నాం, ఆపోజిట్ లో కారు వచ్చి దమాలం గుద్దేశాడు రా. మీ అయ్యగారు చచ్చిపోయారు. అయ్యగారు చచ్చిపోయారా? అవునరా. మరి ఏ అయ్యగారు? ఆ కారు వేసుకొచ్చిన అయ్యగారు ఈడారా. అరే నాకు భయం వేస్తుందిరా. మీకు భయం వేస్తుందా? నా దగ్గర ధైర్యం. మీరు కత్తి తీసుకుని రెడీగా ఉండండి, నేను అడిగి ముసిగేస్తా. దొరికేశాడు. అరే పొడిచానా? నాకు అలవట్లేదురా. పొడిచాడు పర్లేదు. నాకేం తెలియదు. అయ్యగారు ఫోన్ చేస్తాను, అయ్యగారు వస్తున్నారు. అమ్మో దొంగల దగ్గర ఫోన్ ఉన్నారు, అక్కడ రింగ్ అవుతున్నారు. హలో అయ్యగారు. దీంట్లో అనిపిస్తుందంటరా. అయ్యగారు ఇక్కడ ఆడచ్చు కదండి. నేను కావాలని పడలేదండి, నేను దొంగలని కానీ పొడిస్తానండి. పోలీస్ స్టేషన్ మా అమ్మగారు మర్డర్ చేశారండి. మర్డర్ కాదురా. అయ్యగారు క్షమించండి, రండి హాస్పిటల్కి కావాలని పొడిచారా? ఎవరు వస్తున్నారండి? ఎవరు ఏంటి సార్ ఎలాగొచ్చారు? ఇక్కడ ఏదో మర్డర్ జరిగిందని ఫోన్ వచ్చింది. అమ్మగారు తెలిసిపోయినట్లు ఉంది. ఏంటిది? మర్డర్. ఎవరు చెప్పారు మర్డర్ అని? ఇక్కడ మర్డర్ జరిగింది నాకు ఫోన్ వచ్చింది. మర్డర్ చేశారు. అయితే మర్డర్ లేదు, ఆర్డర్ లేదండి. ఆ బ్లడ్ అండి, అది పారాని. పారానా? ఓకే సారీ. పారాని పెట్టింది ఆయన, పెట్టించుకుంది నువ్వు. ఈ చేతికి బ్లడ్ ఏంటి? కమ్ ఆన్ టెల్ మీ. అంటే ఆ పారం తెచ్చింది ఈడే. నేనే. వెరీ గుడ్. ఏమండి మీకు దండం పెడతాండి. ఏమండి అమ్మగారు మేము ఆయగారు వచ్చారండి. ఇప్పుడు ఎలాగరా? నాన్న చెప్తానండి. అయ్యారు నమస్తే అండి. ఇలా బాగున్నావా? బాగున్నానండి. మా అబ్బాయి ఏడి? అబ్బాయి లోపల బెడ్రూమ్ లో. మా కోడలు కూడా అక్కడ బెడ్రూమ్ లో ఉందండి. ఒకసారి వీళ్ళు పిలుస్తున్నారండి. మీరు ఆగండి. ఏమండి? అయ్యో ఆగండి. మామగారు బాగున్నారా? అయ్యో అరే మా అబ్బాయికి అన్ని సుదీర్ఘాన్ని పోలికలే వచ్చినాయిరా. మామగారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఏంటి మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తారు తెలిసిందే కదండి. సరే అండి బిలు. ఏమండి? అయ్యగారు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తొస్తున్నాయి ఆయనకి. సర్లే ఊరుకోండి. ఎంత ఏజ్ వచ్చినా మీ దావడి మొదలు అండగారు మాత్రం తగ్గలేదు. అరే కొట్టకమ్మానికి. రండి. డౌట్ వస్తుంది నాకు. ఏం లేదండి, లోపల నాకు ఏదో డౌట్ వస్తుంది. ఏమైంది దానికి? ఏంట్రా నా కొడుకుని చంపేశారేంట్రా మీరు? అయ్యో మావయ్య గారు ఎంత పని చేశారు. మావయ్య గారు ఏం చేశాను నేను? పెద్ద కొడుకు కాస్తామని చెప్పి మా ఆయన్ని చంపేస్తారా? నేను చంపాను. ఎంత పని చేశారు మావయ్య గారు. అయ్యగారు రే మీరిద్దరే కలిసి చంపారా? మీరే చంపారు. మావయ్య గారు మీకు తెలిసిపోయిందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మావయ్య గారు దయచేసి చెప్పొద్దు. మావయ్య గారు మీకు దండం పెడతాను. మావయ్య గారు అనవసరంగా మావయ్య కూడా చంపేశాను రా. అమ్మగారు ఇప్పుడు విషయం ఎవరు తెలియదు కదా? తెలిసిన మావయ్య గారు పోయారు. వీళ్ళిద్దరు మర్డర్ గురించి నీకు ఒక్కడికే తెలుసురా. దయచేసి ఎప్పుడు ప్లీజ్. నమస్తే అండి. బాగున్నారండి?